కూడి వచ్చిన మీ అందరికీ ఆన్లైన్లోని బిడ్డలకి మన ప్రభువును ప్రియరక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేస్తున్నారు. ఎక్కువ కట్ చేయి. యథావిధిగా శుక్రవారపు ఆరాధన, అద్భుత ఆశీర్వాద, కుటుంబ స్వస్థత ఆరాధన, ఉపవాస ఆరాధన, రకరకాల పేర్లుగా ఈ ఆరాధన మనం పిలుచుకుంటున్నాం. కొన్ని సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం ఈ ఆరాధన జరిగించుకుంటున్నాం. మొదట్లో ఈ ఆరాధన కేవలం స్త్రీలకు మాత్రమే ఉండేది. అది కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా ఉండి ఆ 3 గంటలకి ముగించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. పాత మరి పెద్ద అయ్యగారు మాస్టర్ గారు పెట్టిన పద్ధతి ప్రకారం. తర్వాత కాలక్రమేణా అవి అలా మారిపోతూ వచ్చి అసలు స్త్రీలకనే ఏంటి ప్రత్యేకమైన ఇది, అందరూ సభ్యులే కదా అని జనరల్ చేసాం ఈ శుక్రవారం ఆరాధన. సరే మధ్యాహ్నమే జరిగించేవాళ్ళం. సరే పిల్లలు కొంచెం ఎదుగొచ్చారు, మాకు కాలేజెస్ ఉంటున్నాయి, స్కూల్స్ ఉంటున్నాయి, కానీ ఈ యొక్క శుక్రవారం ఆరాధనలో మేము పాలు పంచుకోవాలని మాకు ఆశగా ఉన్నప్పుడు సాయంత్రాలు పెట్టకూడదా అని అడిగారు. నిజంగా ఆ వయసు బిడ్డలకి ఆదివారం ఆరాధనకు రావడమే గొప్ప. వాళ్ళు శుక్రవారం ఆరాధనకు మేము వస్తాం, మా కోసం కొంచెం టైం మార్చమంటే మార్చడం నా కర్తవ్యం కదా. అందుకని ఇలా సాయంత్రం 7 నుంచి 9 దాకా జరిగించుకుంటూ వస్తున్నాం. మీరు యథావిధిగా పాపం 7 గంటలు 7:30కి వచ్చేవాళ్ళు ఉన్నారు, 8కి వచ్చేవాళ్ళు ఉన్నారు, 8:30 దాకా వస్తూనే ఉంటారు. ఈరోజు ప్రతి శుక్రవారం లాగే ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తున్నారు. ఏంటయ్యా వాగ్దానం అంటే, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వాక్యం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు స్వస్థపరుస్తాడంట? దేశం అంటే మన భారతదేశం అనుకోబాకండి, మన సంఘమే. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? దేశంలో ఉన్నారా? సంఘంలో ఉన్నారా? దేశంలోనే ఉన్నాం, కానీ సంఘంలో ఉన్నాం. కానీ మిమ్మల్ని స్వస్థపరచాలి, మీ ప్రార్థనని వినాలి అంటే ముందు 5 కండిషన్స్ పెట్టాడు. ఫస్ట్ ఇదేంటి? నా పేరు పెట్టబడిన జనులు. నువ్వు దేవుని యొక్క పేరు పెట్టబడిన ప్రజవై ఉండాలి, విశ్వాసివై ఉండాలి, దేవుని మార్గాన్ని అనుసరించే బిడ్డవై ఉండాలి. రెండోది వచ్చి తమ్ము తామును తగ్గించుకోవడం. రెండోది ఏంటి? నిన్ను నువ్వు తగ్గించుకొని, ఆ తర్వాత మూడోది ప్రార్థన చేసి, మూడోది. నాలుగోది నన్ను వెతకి, ఐదేంటి? తన చెడు మార్గములను విడిచిన ఎడల. అప్పుడు అంటున్నాడు, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి, వారి యొక్క దేశమును, సంఘమును, వారి కుటుంబమును, ఇంకెన్నైనా చెప్పుకోవచ్చు, నేను స్వస్థపరిచెదను. అంటే ఇవన్నీ 5 చేయకపోతే మనం ఎవరము? అస్వస్థత గుద్దినలో, అంటే రోగులు అన్నమాట. పాపం అనే రోగంతో మనం ఉన్నాం. కనుక మనం స్వస్థపరచబడాలి అంటే ఆ పాపం అనే రోగం నుంచి ఈ 5 చేయాలి. నా పేరు పెట్టబడిన జనులు, మనం అందరం ఆయన నమ్ముతున్నాం కాబట్టి మనం ఆయన పేరు పెట్టబడిన జనులమే. రెండోది వచ్చి మన చెడు మార్గములను విడిచిన ఎడల. చెడు మార్గములు. క్రైస్తవ విశ్వాసులారా, రైల్వే క్రిస్టియన్ సమాజ సంఘ సభ్యులారా, సూటిగా ప్రభు అడుగుతున్నాడు మిమ్మల్ని ఈరోజు. చెడు మార్గమును విడిచిన ఎడల. విడిచామా మనం చెడు మార్గాన్ని?
ఎవరైనా గుండెల మీద చేసుకుని చెప్పగలరా? ఈవెన్ బాప్తిజం తీసుకున్న బిడ్డలు కూడా నేను అడుగుతున్నా, నేను కాదు, ప్రభు అడుగుతున్నాడు. మీరు బాప్తిజం తీసుకున్నారు, ఆయన పేరు పెట్టిన ప్రజలుగా గుర్తింపు తెచ్చుకున్నారు సంఘంలో, సమాజంలో. మీరు మీ చెడుతనాన్ని విడిచిపెట్టారా? చెడుతనం అంటే ఏదో పెద్ద పెద్ద పాపాలు అనుకోబాకండి. నీ కోపాన్ని తగ్గించుకున్నావా రాణి? అబద్ధాలు చెప్పడం మానేసావా రేచల్? ఆగో, ఉంది కదా, చెడుతనం ఉంది, విడిచిపెట్ల. సో టోటల్గా మన చెడుతనాన్ని మనం వదిలేయాలంట. మూడోది, తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. తగ్గించుకోవాలి, మళ్ళీ ప్రార్థన చేస్తే ఆకాశంలో ఉన్న దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మన ప్రార్థనలన్నిటినీ ఆలకిస్తాడంట, మన పాపాలను క్షమించేస్తాడంటమ్మా. అదంట ఎలా అంటున్నాడంటే, పాపాలను క్షమించడం అంటే మనం ప్రతి బల్లారాధనలో ప్రభువా నా శత్రువును ప్రేమిస్తున్నా, నేను క్షమిస్తున్నాను ప్రభువా చెప్తున్నారు కదా లేదా? చెప్తున్నారా లేదా? నిజంగానే క్షమిస్తున్నావమ్మా నువ్వు? రాష్ట్రమ్మ, నిజంగానే మనం క్షమిస్తున్నావా? అక్కడికక్కడే రొట్టె మొక్క తినేయాలా, ద్రాక్షరసం తాగేయాలా. అందుకని దొంగ ప్రామిస్యలు చేస్తున్నాం. కడుపులో ఆ కష అట్లాగే ఉంటుంది. దాన్ని ఎలాగైనా నాశనం చేయాలా, వాడిని ఎలాగైనా వాడు అంతా చూడాలా. ఏం సాధిస్తావు? కడుపులో ఇంత కుట్ర పెట్టుకొని, ఇంత కుళ్ళు పెట్టుకొని కడుపులో నాకు ఎసిడిటీ తగ్గాలి, గ్యాస్ తగ్గాలంటే ఆడ తగ్గుద్ది? సుమలత లేదు కాబట్టి బతికిపోయింది. మితంగా తింటే బాగానే ఉండేది. బాగుంది కదా అని కొంచెం 2 ముద్దలు ఎక్కువ తినింది, కేకు తినేసింది, బ్లడ్ ఇస్తే అది తినేసింది. పొద్దునకల్లా మనకందరే తెలుసు తనకి తేడా ఏమొచ్చిందో. అందుకనే ఈ చిన్న నీలో ఉన్న ఈ చిన్న ఏంటమ్మది చెడు మార్గం. ఈ చిన్న చెడు మార్గం ఏంటి? అరే చెయ్యవద్దన్న పని చేయడం. నా బిడ్డ, నేను సకలం ఇస్తాను రా, నీకు ఆయుష్ని ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, ఆ సంపదనిస్తాను, పరలోకమే నీకు నేను ఇస్తాను. చెడు ఏదైనా పరలోకం చేరగలదా? మనకందరికి తెలుసు కదా. ఏయ్ చెప్పండి, మీ ఇద్దరు ఏం చదువుతున్నావు? తోసేస్తున్నావా? సరే, ఆ పనిలో ఉంటే పాపం చిన్న బిడ్డలు కదా. చెడు పరలోకంలో ప్రవేశించగలదా? మరి ప్రవేశించదని మనమే అంటున్నాం. చెడు మార్గాన్ని వదిలేశారంటే లేదంటున్నాం. అంటే మీ గమ్యం ఏంటి? ప్రభువారు అడుగుతున్నారు. ఏంటి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు అంత చీపుగా కనిపిస్తున్నానా అని ఆయన అడుగుతున్నాడు. కానీ ఆయన చెప్పిన ఏవి మనకి కష్టం కాదు. వ్యామోహం దేని మీద? లోకం మీద, నేత్రాశల మీద, వీటి మీద మనకున్న ఆ యొక్క వ్యామోహము మనల్ని ఆ చెడుతనం నుంచి తప్పుకోకుండా చేస్తుంది తల్లి. ఒక్కసారి ఛీ ఏంటి నా జీవితం, నేను ఎందుకు బాప్తిసం తీసుకున్నాను, ఎందుకు బలలో చేపెడుతున్నాను, మందిరంలోనే నేను చెడుతనాన్ని వదులుకోలేకపోతే ఇక బయట ఏం వదులుకుంటాను? చిన్న పిల్ల ఒక ఏమంటారమ్మా దాన్ని పెడతా ఉంటారు, చిన్న చిన్న షార్ట్ మెసేజ్ కాదు, అది ఏదో వీడియోస్ పెడతారు కదా. నాయనమ్మ అంటది, ఒక నాయనమ్మ కూర్చొని ఉంటుంది. ఈ పిల్ల ముద్దుగా చక్కగా చిన్న పిల్లే, పుష్ప సినిమాకి వెళ్దామా అంటది. పుష్ప సినిమానా? ఎంత టికెట్? 500 నాయనమ్మ. 500? ఎందుకే 6 నెలలు ఆగితే అది ఎట్టా టీవీలో వస్తుంది, అప్పుడు చూడొచ్చులే ఊరకనే అంటదే నాయనమ్మ. ఆ లాజిక్ బాగానే ఉంది. ముదురులు కదా మీరు, మామూలు కాదు, ముదిరిపోయారు మీరు బాగా. కండకాయ అది అట్టదే ఉంటుంది.
దగ్గుతుంటే తప్పుడే వాళ్ళ నాయనమ్మ. అమ్మ కాస్త మంచినీళ్ళు ఇచ్చేవంటే ఏముంది నాయనమ్మ, కాసేపు దగ్గు, 2 రోజుల తర్వాత తెచ్చిస్తారా మంచినీళ్ళు అంటుంది. వాళ్ళ నాన్నమ్మ ఇలా చూస్తుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసారా. రివర్స్లో కొడుతున్నారు ఈ మధ్య పిల్లలు. కానీ చిన్న వయసులో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ దేవుడు నాకు కావాలి, ఈ రక్షణ నాకు కావాలి అన్న బిడ్డలు కూడా ఎక్కడో లేరు, మన సంఘంలోనే ఉన్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. మన సంఘంలోని చిన్న బిడ్డలు, తల్లిదండ్రులు రారు, ప్రార్థనకు రారు, ఆదివారం ప్రార్థనకు కూడా రారు. ఈ బిడ్డలు వచ్చి కన్నీరు మున్నీరుగా వాళ్ళ తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయడం నా చెవులారని విన్నా. మా నాన్నను మార్చయ్యా ప్రభువా, మా అమ్మను మార్చయ్యా ప్రభువా, వారిద్దరు కూడా ఈ చర్చికి రావాలి ప్రభువా. ఎంతమంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో తెలుసా. వీళ్ళకి మళ్ళీ పరలోకం కావాలి. ఎలా వెళ్తాం మనం పరలోకం? సీరియస్గా ఆలోచిస్తున్నారా ఒక్కళ్ళన్నా? నీ యొక్క గోదానము, భూదానము, అన్నదానము, ఇంకేదో వస్త్రదానము, ఇవి నిన్ను పరలోకం తీసుకొని వెళ్ళవు. అక్కడ చెప్పాడు క్లియర్గా, నా పేరు పెట్టుబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి, వారి వెదకిన ఎడల చెడుతనమును విడిచి నన్ను వెదికితే నేను ఆకాశం నుండి వారి ప్రార్థనను ఆలకించి వారికి స్వస్థతనిస్తానంటున్నాడు. కనుక ఈరోజు వాగ్దానం మనం స్వతంత్రించుకుందాం. ప్రభువా, ఎంత గొప్ప వాగ్దానము ఈ సంవత్సరం అంతంలో ఇచ్చావు. అంటే నా జీవిత కాలం అంత ఇక మీదట నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి నువ్వు మేలు చేయబోతున్నావు. చాలా వందనాలు నాయన, చాలా వందనాలు. ఇది మన వాగ్దానం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇదే వాగ్దానం మీద ఒక చిన్న మాట చెప్పుకుందాం. మన గృహాల్లో దేవుడు ఉన్నాడా? మన ఇంట్లో దేవుడు ఉన్నాడా? చెప్పండి అమ్మా, భయపడద్దు, నేనేం కొట్టను అమ్మా. ఏంటో ఉన్నారని అనుకుంటున్నట్టు ఒక పర్వాలా అనుకుంటుంది. మీరు అసలు అది కూడా అనుకోవడం కూడా లేదు మీకు. అనుకుంటున్నారు ఉన్నాడని. సరే, ఉండాలంటే ఒక 3 పాయింట్లు చెప్తాను మీకు. దాన్ని బట్టి మన ఇంట్లో దేవుడు ఉన్నాడా, దెయ్యం ఉందా? మీరే క్వశ్చనే వేసా. ఒక పాయింట్లు చెప్తున్నా, ఆ తర్వాత మీరే మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి. నంబర్ 1 తీయద్దులే, లూకాసు వార్త 19వ అధ్యాయంలో సరే 5వ వాక్యం తీయండి. 19:5. అమ్మా, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు తల ఎత్తి చూచి, అమ్మా జకరయ్య త్వరగా దిగు, నేడు నేను మీ ఇంట్లో ఉండవలసినది అని చెప్పాడు కదా. ఆయన్ని చేర్చుకున్నాడు సంతోషంగా. అసలు జకరయ్య ఎవరు? పుణ్యాత్ముడా? భయంకరమైనటువంటి కఠినాత్ముడైనటువంటి జకరయ్య. ₹1 వసూలు చేయమంటే ₹4 వసూలు చేసేవాడట. అలాంటి పీడించి ట్యాక్స్ కలెక్ట్ చేసి ఆస్తులు సంపాదించుకున్నాడు. ఈ లోకంలో ఇప్పుడు కూడా చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, తర్వాత కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని ఉంది. ట్యాక్స్ వేసేవాళ్ళు ఒక్కొక్కడికి ఈ మధ్య ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి పట్టుకుంటుంటే, ఏసీబీ వాళ్ళు అంటే తెలుసా? యాంటీ కరప్షన్ బ్యూరో. వాళ్ళు రైడ్లు చేస్తే ఆ ఇన్కమ్ ట్యాక్స్లో క్లర్క్గా ఉన్న వాడి దగ్గర పట్టుకున్నారనుకో,
100 కోట్ల ఆస్తి, డబ్బు, బంగారం బయటపడుతుంది. 100 కోట్లు. వీడి జీతం ఎంత? 25,000. క్లర్క్కి అంతకంటే ఉండవు కదా, 30,000. సీనియర్ అయితే 50,000. కమర్షియల్ ట్యాక్స్ అంటే పప్పు, ఉప్పు, చింతపండు, ఎండుమిరకాయలు, ఎండు చేపలు, ఏదైనా సరే వ్యాపార వస్తువుల మీద ట్యాక్స్, వ్యాపారం మీద ట్యాక్స్. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఈ చక్రై టైప్ వాళ్ళు అనమాట. వాళ్ళు న్యాయంగా కట్టాల్సింది కట్టిస్తే ఈరోజు మనకి అడుగు తినే స్థితి ఉండేది కాదు. వాళ్ళు కట్టనివ్వరు, వీళ్ళకి కట్టాల. ఆ దొంగ వ్యాపారస్తుడు కానీ, అక్రమ సంపాదస్తుడు కానీ ప్రభుత్వానికి ఎగ్గొట్టి దానివల్ల ప్రజలకు వచ్చే లాభాన్ని రానికుండా చేసి, ఈ సోకాల్డ్ అందరు కాదు అందరూ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని నేనను, అందరు కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళను, కొంతమంది అనీతిమంతులు ఉన్నారు. వాళ్ళ వలన ఎంత నష్టం, దేశానికి నష్టం, ప్రజలకు నష్టం. సో ఆయన దగ్గరికి ప్రభువారు వచ్చి అంటున్నారు, నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉంది అంటున్నాడు. వెంటనే ఆయన, అమ్మో ఈయన దేవుడు అంటున్నారు, అద్భుతాలు చేస్తాడంటాడు, ఈయన నా ఇంట్లో కాలు పెట్టాడంటే నేనేమైపోతానని వదిలేసే, మళ్ళీ ఇంకోసారి చూసుకుందామనలా సంతోషంగా ఆయన్ని ఇంటికి చేర్చుకున్నాడు కనుక, ఇంటిలోకి ఆహ్వానించాడు కనుక ఆయన ఇల్లుకో ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. దేవుడే అంటున్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అప్పటికే బయట వాళ్ళు ఉంటారు కదా, ఈవిడ వెనకాల ఇంత ఉంటుంది, నలుపు గురికింత టైపు. ఎవరిని చూసినా విమర్శించడమే, ఎవరిని చూసినా విమర్శించడమే. ఏంటినా ఆ జక్ర ఇంటికి పోయాడేంటి, అక్కడ పోయి కూర్చున్నాడేది ఏందినా అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అసలు విషయం దేవుడికి తెలుసు. వెంటనే ఆయనలో మారు మనసు వచ్చింది. అయ్యా, నేను ఎవరి దగ్గరైనా అక్రమంగా తీసుకొని ఉంటే, అన్ని అక్రమ సంపాదనేగా, వాడికి 4 వంతులు తిరిగి ఇచ్చేస్తున్నాడంటే, ఎలా రూపాయికి 4 రూపాయలు వసూలు చేశాడో అలాగే 4 రూపాయలు తీసుకున్న వాడికి ఆ 4 రూపాయలు తిరిగి ఇచ్చేస్తా. అంటే దేవుడు ఆ ఇంట్లో ఉండాలంటే ముందు ఏం రావాలా? మనసులో మారు మనసు రావాలి. మారు మనసు కలిగి ఉంటే దేవుడు మన ఇంట్లో ఉంటాడు. మన హృదయాల్లో మారు మనసు అనేది ఉందా? ఇదొక ప్రశ్న. మీరు సమాధానం నేను అడగట్లా, మిమ్మల్ని మీరే చెప్పుకోండి. మారు మనసు ఉంటే నీ తల్లిదండ్రులను నువ్వు ఎదిరించావు, నీ మారు మనసు ఉంటే నీ అన్నను నువ్వు ఎదిరించావు, నీ అక్కను నువ్వు ఎదిరించావు. అర్థమైందా? ఈ చిన్నవి మీరు ఏందో అనుకుంటున్నారు, మా అమ్మ నన్ను భలే ముద్దు చేస్తుంది, లోపల ఎంత బాధపడుద్దో తెలుసా? నువ్వు ఎదిరిస్తే, నా కడుపు చీల్చుకొని నేను జన్మిస్తే, నా రక్తం పంచుకొని పుట్టింది ఇది, నా పాలు దాగి ఎదిగింది ఇది నన్నుంటదా ఈరోజు? చెప్పు పెట్టి కొట్టాలనిపిస్తుంది తల్లికి, కానీ కొట్టలేదే. ఎందుకు? ప్రేమ. మనకుంటుంది, అది మనకుంటుంది. మనకి ఎక్కడుంటాయి కళ్ళు, ఎక్కడుంటాయి. ఎలా దోస్తుంది అప్పుడు ఈ అమ్మాయి? నీకు ఇక్కడే ఉన్నాయిలే. రెండోది, నీ ఇంటిలో నీ ఇల్లు ఒక ఆరాధన మందిరంగా ఉందా? నేనమ్మా ఊరిని చెప్తున్నా, దేవుడు మన ఇంట్లో ఉండాలంటే నంబర్ 1 ఏముండాలి తల్లి? పశ్చాత్తాప హృదయం ఉండాలి. ఇంకోటి, ఇక పశ్చాత్తాప హృదయం చెప్పంటే తెల్లారిందాక చెప్పగలం ఎగ్జాంపుల్స్, వద్దు, టైం లేదు. రెండోది, నీ కుటుంబంలో అసలు ప్రార్థన ఉందా? స్తుతి ఉందా? నీ కుటుంబము ఒక మినీ చర్చి లాగా ఉందా? ఆయన ఏమన్నాడు? నీ దేహమే నా ఆలయం. నీ దేహము నా ఆలయము కనుక దాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే నేను నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను నా బిడ్డ అంటున్నాడు. సకల చండాలాలని పోస్తాం. లేడీస్ అంటే లేడీస్లేమ్మా అంతా చెడిపోయారు. మనకి ఇంకా రాలా కల్చరు. ఆ సిటీ లైఫ్ వెళ్తే
ఓ పేకాట, ఓ కిటీ పార్టీస్ అంట, ఏదో కిటీ పార్టీస్. ఈ రిచ్ లేడీస్ అందరు కూర్చోవడం, పేకాట ఆడడం, మధ్య మధ్యలో డ్రింక్ కొట్టడం, సకల విధమైనటువంటి చండాలాలని చేస్తున్నారు స్త్రీలు. ఇక పురుషులైతే మేము చాలా మంచివారు, తెలుసు కదా. చూచిందంతా కంటితోనే చూసేసి లాగేస్తాం, చుర్రేయాలని చూస్తాం. సో ఆయన ఏం కోరుతున్నాడంటే, నీ గృహాన్ని ఒక పరిశుద్ధ స్థలంగా ఉంచుకుంటున్నావా? రోజు నీ గృహంలో సాయంత్రం అయ్యేటప్పటికి నీ బిడ్డలు కూర్చోబెట్టుకొని వారి చేత ప్రార్థన నువ్వు నేర్పిస్తున్నావా? ఒక చిన్న పాట పాడుతున్నావా? వారికి కూడా నేర్పిస్తున్నావా? ఒక చిన్న వాక్యం కీర్తనలోంచో లేకపోతే సామెతల్లోంచో వాళ్ళకి అయ్యే కదా, అది వాళ్ళ చేత చదివించడమో నువ్వు చదివి వాళ్ళకి అర్థం చెప్పడమో చేస్తున్నావా? వాళ్ళ చేత 2 నిమిషాలైనా భయపడద్దు నాన్న. ప్రార్థన చేయడానికి మనం ఎందుకు భయపడాలా? పాపం చేయడానికి భయపడాలి నాన్న అని నీ కుమారులకో నీ కుమార్తెలకో చెప్పి వారిని ఆ విధంగా పెంచుతున్నావా? అలా జరిగితే నీ ఇంట్లో ప్రార్థన, నీ యొక్క ఇల్లు ఒక దేవాలయం. దేవాలయంలో ఎవరుంటారమ్మా? యేసయ్య ఉంటాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. దేవుడు ఉంటాడు, దేవుడు ఉంటాడు, ఉంటాడు అంతే. ఇదేంటమ్మా? దీన్ని ఏమంటారు? చర్చి అంటాం, మందిరం అంటాం. యేసయ్య గృహం, యేసయ్య ఇల్లు. ఎందుకుంటున్నాడు ఇక్కడ? ఇక్కడ ఏమన్నా అపవిత్ర కార్యాలు జరుగుతున్నాయా? ఇక్కడ జరిగిందంటే ఒక ప్రార్థన, లేకపోతే ఆరాధన, లేకపోతే ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం, మంచిని మాట్లాడుకోవడం, మంచిని ఒకరికొకరు నేర్పించుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకోండి అయ్యా. స్వార్థపరులాగా ఉండొద్దు, ఒకరిని ఏలెత్తి చూపించొద్దు. మారుతారు వాళ్ళు, పచ్చి వ్యభిచారులు కూడా మారుతారు, తాగుబోతులు మారుతారు, దొంగలు మారుతారు, అబద్ధికులు మారుతారు. ఎవరిని కామెంట్ చేయొద్దు, ఎవరిని విమర్శించొద్దు. వారిని ప్రేమగా నువ్వు రమ్మా, ఏం పర్లేదు, ఏముంది లెక్క, మేము ఒకప్పుడు చర్చికి బాగా పోయేవాళ్ళం, మాకేం చేశాడని అప్పు యమ దిప్పుతారుగా, మూతులు మామూలుగా తెప్పరు మీరు. ఏం చేయాలమ్మా? రాత్రినా మనం అనుకున్నాం, దేవుడు మనకిచ్చిన ఈ బాడీని ఆయన కాచి కాపాడుతున్నాడే, ప్రతి అణువుని కాచి కాపాడుతున్నాడే. 4 మీద 35,000 ఆ టెస్టింగ్ బడ్స్ ఉంటే ప్రతి బడ్ని దాంట్లో ఒక 25,000 పని చేయకుండా పోతే ఇంకక్కడి నుంచి రుచి తెలియదు. కొరివి పచ్చడి తింటే ఏందో ఒకటి స్వీట్ తిన్నట్టు ఉంటుంది నీకు. స్వీట్ తింటే కారం ఉంటుంది కదా. ఎముకల్లో బలం ఇచ్చాడా లేదా దేవుడు? లేకపోతే మొన్న పెద్దళ్ళు పడేసావు, నువ్వు పడ్డావా? ఆ పిల్ల గురించి బాగా ప్రార్థన చేయండి అమ్మా, నిజంగా చెప్తున్నా. షీఈ్ ఎ వెరీ ర్యాష్ డ్రైవర్, నెగ్లెక్ట్. ఒంట్లో భయం లేదు ఆ పిల్లకి. జాగ్రత్తగా తోలాలమ్మ బండి. నువ్వు బండి నేర్చుకోవద్దు చెప్తున్నా. నేర్చుకున్నావంటే నీ సంగతి నాకు తెలుసు. నువ్వు బండి మీద నేల మీద బానియో, ఇంకా ఆకాశంలో. మమ్మలారా వింటున్నారా? మొదట మన ఇంట్లో దేవుడు ఉండాలంటే ఏముండాలి? మనలో ఏముండాలా? మారు మనసు, పశ్చాత్తాపం. రెండోది ఏముండాలా? ఆరాధన, ప్రార్థన, స్తుతి. మూడోది పెద్దల ఎడల, సంఘ పెద్దల ఎడల, సంఘ కాపరి ఎడల, దేశ నాయకుల ఎడల మర్యాద కలిగి ఉండడం నీ బిడ్డలకు నేర్పించాలి. నువ్వు నీ బిడ్డల ముందే పాస్టర్ గారిని నువ్వేం చేస్తావు? కామెంట్ చేస్తావు. ఆయన ఏం చెప్తున్నాడులే తెగ. పొద్దుగోకల సంఘాల గురించి చెప్తాడు, పొద్దుగోకల పాప గురించి చెప్తాడు. ఇది చెప్పక ఏం చెప్పమంటావు మమ్మల్ని? పొండి, లోకంలో పడిపోండి, దురుకోండి పాపాలని చెప్తే ఆ పాస్టర్ మీకు మంచోడా? నీ బిడ్డలు, చిన్న బిడ్డల దగ్గర నీ సంఘ కాపర్ని నువ్వు కామెంట్ చేస్తే వాడు గౌరవిస్తాడా?
దేశ నాయకుల్ని నువ్వు కామెంట్ చేస్తే వాళ్ళకి ఆ దేశ నాయకులు అంటే గౌరవం ఏర్పడుద్దా? అంతేందుకు నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే నీకు విలువిస్తాడా నీ బిడ్డ? మొన్ననే ఒక సాక్ష్యం చెప్తుంటే విన్నా. ఒక పాస్టర్ గారు పెద్ద సంఘం 10,000 మందో 15,000 మందో వస్తారంట ఆయన ఆదివారపు ఆరాధన. ఇక శుక్రవారం ఆరాధనకి 6,000 మంది వస్తారంట. అబ్బా అనుకుంటుంటా నేను. ఆయన చెప్తున్నారు, ఒక 16 సంవత్సరాల యవ్వన కుమారుణ్ణి వాళ్ళమ్మ నాన్న తీసుకొచ్చి, అన్నా వీడికి ప్రార్థన చేయిందన్నా, ఏందన్నా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడన్నా, తిక్కలుగా మాట్లాడుతున్నాడన్నా, నేను ఏం పలకరిచినా ఎదుర్చి కొడుతున్నాడన్నా అని పాస్టర్ గారు దగ్గరికి వచ్చి చెప్తే, ఆ పాస్టర్ గారు, నాన్న దగ్గర్రా, వాడి మీద చేసి, ఏడ్చిన్నా, ఏంటి బాధ, ఏమైందిరా, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు అంటే, మా అమ్మ నాన్న ఉంటే చెప్పను అన్నాడంట. వెళ్ళిపోమ్మ అయ్యా వచ్చిపోండి, వాడేదో నాకు పర్సనల్గా చెప్పాలి. వాడు చెప్తాడంట, మా మమ్మీ ఏదైనా పని మీద బయటికి వెళ్తే, పాస్టర్ గారు మా నాన్న వేరే ఆమెను ఇంటికి తెచ్చుకుంటున్నాడు పాస్టర్ గారు. పిచ్చెక్కిపోతుంది పాస్టర్ గారు, నాకు నేను తదేమి చేయలేను. ఇది ఇప్పుడు జరిగే భాగవతం కాదు, చిన్నప్పుడైతే నేను అసలు ఏం తెలియనప్పుడు ఏదో చూసి మౌనంగా ఉండేవాడిని. ఇప్పుడు నేను ఒక అర్థం చేసుకునే వయసు అంటే 16 సంవత్సరాలు అంటే కొంచెం యవ్వన దశ కదా. ఇలాంటి పనులు చేస్తున్నాడు మా డాడీ. అది చూసి ఇటు చూస్తే మా అమ్మ ఇంకా పిచ్చిది నమ్మి మా నాన్నని ఏదో ఆయనకి సేవ చేస్తూ ఉంటుంది, ఇంటికే తెస్తున్నాడు. ఇది నా రహస్యం అంటే, అప్పుడు నాన్న నువ్వు ప్రార్థన చేయి మీ డాడీ గురించి, నేను ప్రార్థన చేస్తాను. మీ నాన్నలో తప్పకుండా మారు మనసు వస్తుంది, మార్పు వస్తుంది. ఆ యొక్క అపవిత్ర కార్యములు చేయాలని ప్రోత్సహించే ఆత్మ మీ నాన్నలోంచి వెళ్ళిపోతుందని ఆ పాస్టర్ గారు 2 చేతులు ఆ బిడ్డ తల మీద వచ్చి ప్రార్థన చేస్తే, అక్కడికక్కడే ఆ బిడ్డకి ఒక విధమైన రిలీఫ్, అలా పడిపోయాడంట. పరిశుద్ధాత్మ తాకి ఆ బిడ్డను చూసారా. బిడ్డలకు మనం ఏం నేర్పించాలి తల్లి? మాదిరి నేర్పించాలి. ఈ మాదిరి నేర్పిస్తావా నువ్వు? చిన్నోడిలే అనుకొని చిన్నప్పుడు చేశాడు, కానీ వాడు ఎదిగే కొద్దీ వాడి బ్రెయిన్లో వాళ్ళ నాన్న చేసిన పాపం, వాళ్ళ అమ్మకు జరిగిన అన్యాయం, అది ఎదిగింది, ఒక కసిగా మారింది. ఏమి చేయలేడు అటు పక్క తండ్రి, వాడికి చెప్పినట్టు అయిపోయాడంట. ఆ తర్వాత ఆ పాస్టర్ గారి ప్రార్థన, ఆ బిడ్డ సిన్సియర్గా, వాడు చర్చికి వచ్చే బిడ్డనంటమ్మా, సిన్సియర్గా వాడు ప్రతి ఆదివారము శుక్రవారం ప్రార్థన అంటే, లేకపోతే ప్రత్యేక కుడికలు ఉంటే, ఉపవాస కుడికలు ఉంటే వచ్చేవాడట. వచ్చి వాళ్ళ నాన్న గురించి చేస్తే 1 సంవత్సరంలోనే ఆయన టోటల్గా మారిపోయి, ప్రార్థనకి రాయి అంటే మీరు పోండి నేను వస్తాలే, ఎందుకు వీళ్ళు నిద్రపోతే ఇల్లు కాలేవద్దు అనేవాడు. ప్రభువా నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించి నాను, నరులేమి చేయగలరు, భయమేమీ లేదు నాకు. అంతగా మారిపోయి ఫ్రంట్ రోలో కూర్చుంటున్నాడంట వచ్చి చర్చిలో. చూసారా, ప్రార్థన నీ తల్లిని కానీ, నీ తండ్రిని కానీ, నీ అన్నని కానీ, నీ అక్కని కానీ ఎవరినైనా మారుస్తుంది. ప్రార్థనలో ఏముంది? శక్తి ఉంది. ఎవరి శక్తి ఉంది? మన యేసయ్య శక్తి. కాబట్టి ఈ 3 పాయింట్లు నేను చెప్పాను కదా, మీ దగ్గర ఉన్నాయా నేను అడగను, మీరు ప్రశ్న చేసుకో. మీలో పశ్చాత్తాప హృదయం ఉందా? ఉంటే యేసయ్య ఉంటాడు మీ ఇంట్లో. రెండవది, నీ ఇల్లు ఒక మందిరంలాగా, అంటే పొద్దున్నేసి పనులు మానేసి కాఫీలు తాగకుండా ఓ హల్లెలూయా స్తుతి మహిమ అంటలేదు నేను. రాత్రి పూటమ్మా అరగంట లేదా పావు గంట
రేచు, స్విగ్గీకి ఆర్డర్ పెట్టి అరగంట తింటావే, దాంట్లో పావు గంట పెట్టు, ఇద్దరు బిడ్డలను కూర్చోబెట్టుకొని ప్రార్థన చేయి. అద్భుతాలు చూస్తావు తల్లి నువ్వు నీ జీవితంలో. యు సీ మిరకల్స్. అక్క చూస్తుంది ఇప్పటికే. ఎస్, అలాగని నేను ఓహో ఈ 3 లక్షణాలలోనే అనుకోబాక. నీ మొఖం నువ్వు చేస్తున్నావు ఆ ప్రార్థన, నీ మొగుడు కూర్చోబెట్టి ప్రార్థన చేస్తున్నావా? అయినా దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు, నీ బిడ్డలను కాపాడుతున్నాడు. తల్లి, శ్రమలని కొద్ది కాలం వినానా, ఇలా ఒక ఛాలెంజ్ తీసుకొని నా ప్రభువు నాతో ఉండాలి, నాలో ఉండాలి, నా గృహంలో ఉండాలి అని ఒక ఛాలెంజ్ తీసుకోండి మీరు. ఇది అసలు సంఘంలో ఆదివారం చెప్పాల్సినటువంటి మెసేజ్. దేవుడు ఎందుకున్నావు? కొద్ది మందిగా మా అన్న చెప్పాడే, గగికి పోవు పాలు గరిటెడైనను చాలు. ఈ కొద్ది మంది అయినా మనలో ఈ మాటలు చక్కగా విని మీలో ఎవరు నొచ్చుకోక దేవుణ్ణి మెచ్చుకుంటూ, ప్రభువా నాతో చాలా బాగా మాట్లాడావు, నన్ను బాగా తరబిది చేశావు, ఇక చూడు నువ్వు నన్ను తప్పించుకొని ఎక్కడ పోతావయ్యా అని ఆయన్ని ఇంక ఆహ్వానిస్తే తప్పించుకొని పోగలడు ఆయన? దాటిపోగలడా? ఓడిపోనివ్వడు యేసయ్య, దాటిపోడెన్నడు. ఎస్, నన్ను దాటిపోడు. కళ్ళను వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నిజంగా ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన మాటలు మీ హృదయాన్ని తాకి ఉంటే పశ్చాత్తాప హృదయముతో ఈరోజు దేవుడి దగ్గర మీ తప్పిదాలను ఒప్పుకోండి. నైనా, ఎస్ మై లార్డ్, ఇంతకాలం చాలా నిర్లక్ష్యంగా ఉన్నాను, ఇదిగో లోకాశల వైపు నేను చూస్తున్నానే కానీ అయ్యా పావు గంట ఒక్క పాట, ఒక చిన్న వాక్యం, అందరం కలిసి 10 నిమిషాలు, ఒక్కొక్కరు 2-3 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నామే. నేర్పించావు తండ్రి, నా హృదయాన్ని తాకావు నాయనా అన్నవారు ఒప్పుకుందాం. అటువంటి ప్రేరేపణ నాకు దయచేయి. నా కుటుంబంలో నువ్వు ఉండాలి తండ్రి, నువ్వు ఉంటే చాలు యేసయ్యా. పాటలతో కాదు మనం ఆయన్ని పొగిడేది, చేతలతో క్రియల ద్వారా ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. చివరిగా నీ బిడ్డలకి ఏం నేర్పిస్తున్నావు? నువ్వు చర్చికి వస్తున్నావు, నీ భర్తను నీ బిడ్డ, నీ భర్త ఏమో బాల్ షాప్కి వెళ్తాడు, నీ బిడ్డ ఏమో పేకాటకి వెళ్తాడు. ఇదా భక్తి? నీ ఇంట్లో దేవుడు ఉంటాడా? ఉండడు. నా ఇంట్లో ఉంటాడా? ఉండడు. ఆజ్ఞాతిక్రమము పాపము, పాపానికి వచ్చు జీతము మరణం అంటున్నాడు. మనము నిత్య మరణానికి అప్పగించబడడానికి మీరు ఇష్టపడుతున్నారా? లేదయ్యా, నో, ఐ డోంట్ వాంట్ దట్ బ్లడీ హెల్ మై లార్డ్. నాకు నిత్య జీవము కావాలి, నీతో సదాకాలము నా తండ్రి జీవించే కృప కావాలని ప్రార్థన చేయండి. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల ఊపి పడి ఉండగలను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊపి
నీలో పడి ఉన్నది నీ ప్రేమతో తేజావయ్యా యేసువే నాకు అండగా నీవు నిలిచావయ్యా బాగా యేసువే నాకు నా తోడుగా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, యెహోవా దేవా, యేసు నాయన, పరిశుద్ధాత్మ త్రయేక దేవా, ఈ శుక్రవారపు ఆరాధనలో ప్రార్థన చేసి మీ అధ్యక్షతకు అప్పగించుకొని ప్రారంభించినటువంటి ఈ ప్రార్థనను ఇంతవరకు మీ కృపలో, మీ దయలో, మీ నడిపింపులో, మీ అధ్యక్షతలో మా అందరికీ ఆశీర్వాదకరంగా మీ నామమునకు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. బిడ్డలు నీ వాక్యాన్ని శ్రద్ధగా విన్నారయ్యా. ఈరోజు మంచి మాటలు మీరు మాతో మాట్లాడారు, మాకు మంచి పాఠాన్ని నేర్పించారు. మీరు మాతో ఉండాలంటే చిన్న చిన్న క్రియలే నాయన, మేము పశ్చాత్తాపంతో ఉండాలి. నా తండ్రి, ప్రార్థన, స్తుతి, ఆరాధన మా గృహంలో ఉండాలి. మా బిడ్డలను ప్రయోజకులుగా మేము పెంచుకోవాలని నా తండ్రి ఈ 3 విషయాలు మాకు నేర్పించారు. నైనా ఒకవేళ మా గృహంలో ఇది లేదేమో, 3 2 1 లేదేమో, అయినా నువ్వు మా గృహంలో ఉండనని మీరు చెప్పారు. కాబట్టి నువ్వు నాకు కావాలి యేసయ్యా, మీరు మాతో ఉండాలి యేసయ్యా, నువ్వు లేకపోతే మేము జీవించలేము యేసయ్యా అని బిడ్డలందరూ నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నారు. ఏ ఒక్కరిని దాటిపోవద్దు. బిడ్డలందరికీ కావలసినటువంటి ఆ భాగ్యాన్ని మీరే దయచేయండి. బిడ్డలందరికీ మీ కృపను దయచేయండి. బిడ్డలందరి మీద మీ హస్తాన్ని ఉంచండి. విత్తబడిన వాక్యము సాతానుడు ఎత్తుకొని పోకుండా ఆ హృదయంలో పదిలముగా నాయన పదిలపరుచుకొని నా తండ్రి దాచిపెట్టుకొని దాన్ని నెమరేసుకుంటూ నిజమైన క్రైస్తవురాలిగా, నిజమైన క్రైస్తవుడిగా మేమందరము జీవించుటకు మీ కృప, మీ సహాయము, మీ ఆత్మ నడిపింపు దయచేయమని కోరుకుంటూ, క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా మా గృహాలకి చేర్చమని వేడుకుంటూ, ఈరోజు ఈ ఆరాధనకి రాలేకపోయినటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆన్లైన్లో ఉన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క సంవత్సరాంతపు మాసము నాయన, ఈ డిసెంబర్ నెలలో మరి కొద్ది దినాల్లోనే మేము క్రిస్మస్ ఆరాధనలు, నూతన సంవత్సరంలో ప్రవేశించి నూతన సంవత్సర ఆరాధనలు జరుపుకోబోతుండగా మా అందరికీ, మా బిడ్డలందరికీ శాంతి, సమాధానము, సమృద్ధి, సంతోషములు దయచేయి. ప్రతి ఒక్క కుటుంబంలో ఏ ఒక్కరూ దిగులుగా, విచారముగా, అనారోగ్య పాలు కాకుండా నీ కృపాహస్తపు నీడలో భద్రపరచండి. సంతోషాన్ని దయచేయండి నాయన. ఏ ఒక్కరూ ఆర్థికంగా బలహీనపడకుండా ఆర్థికంగా బలపరచమని కోరుకుంటూ, మరలా ఆదివారం మేమందరము ఈ సన్నిధిలో కలుసుకొని పరవశించి నిన్ను ఆరాధించే వరకు నీ కృపాక్షేమములు, నీ యొక్క సమాధానము, నీ యొక్క కాపుదల మాకు అనుగ్రహించి నడిపించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు,
మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు, ఆన్లైన్లోని బిడ్డలకు, ఈరోజు రాలేకపోయినటువంటి రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబానికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. కానుక